బ్రేకింగ్ న్యూస్. ఈ వార్త విన్న తర్వాత మీరు ఎవరికైనా అప్పు ఇవ్వాలి అంటే భయపడతారు. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీ దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు మీరు తిరిగి డబ్బులు అడిగేటప్పుడు మీరు ఇంకా భయపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అప్పు తీసుకున్న తర్వాత అప్పు ఇచ్చిన వాళ్ళను ఇప్పుడు నేను చెప్పబోయే వాళ్ళు ఏం చేశారో మీరు వింటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. వీళ్ళు అప్పు తీసుకుంటారు, అడిగితే చంపేస్తారు. గుంటూరు జిల్లాలో మహిళా సైనైడ్ కిల్లర్స్ గ్యాంగ్ ఘటన వెలుగు చూసింది. వడ్లమూడిలో నాగూర్బి అనే మహిళ అనుమానాస్పద మృతిలో చనిపోయింది. జూన్ నెలలో చనిపోయింది నాగూర్బి. కేసు విచారణలో పోలీసులకు దిమ్మ తిరిగే షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. మరో 4 హత్యల వివరాలు బయటకు వచ్చాయి. నాగూర్బిని బ్రీజర్లో సైనైడ్ కలిపి చంపేశారు 3 మహిళలు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ 3 మహిళలు కరడు గట్టిన క్రిమినల్స్. అప్పు తీసుకుంటారు, తిరిగి అప్పు అడిగిన వాళ్లను చంపేస్తారు. ఎందుకంటే తిరిగి అప్పు చెల్లించాల్సిన అవసరం లేదు అని. నాగూర్బికి బ్రీజర్లో సైనైడ్ కల్పించారు, ఆమె చనిపోయింది. ఆ కేసును విచారించేటప్పుడు ఈ 3 మహిళల వివరాలు బయటకు వచ్చాయి. ఆరా తీస్తే వీళ్ళు ఎంతమందిని చంపారో ఆ వివరాలన్నీ బయటకు వచ్చాయి. నిందితులు మునగప్ప రజని, ముడియాల వెంకటేశ్వరి, గొంతు రమణమ్మ. వీరు 3ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఇలా మనుషుల్ని ఎలా చంపాలో ట్రైనింగ్ తీసుకోవడానికి కాంబోడియా కూడా వెళ్ళొచ్చారంట. గతంలో కాంబోడియా వెళ్ళొచ్చింది ప్రధాన నిందితురాలు వెంకటేశ్వరి. కాంబోడియాలో పలు నేరాల్లో పాల్గొంది. నిందితుల్లో వాలంటీర్గా పనిచేసిన మరొకరు కూడా ఉన్నారు. 2 సంవత్సరాల్లో 4 హత్యలు చేశారు, 3 హత్యా ప్రయత్నాలు చేశారు. 4 హత్యలు ఒకే స్టైల్లో చేసింది ఈ గ్యాంగ్. ఈ గ్యాంగ్కి సైనైడ్ అమ్ముతున్న వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ను పట్టుకున్న తర్వాత పోలీస్ అధికారులు మీడియాతో మాట్లాడారు. పోలీస్ అధికారులు ఏం మాట్లాడారో చూద్దాం. ఇప్పుడు మనం ప్రెస్ మీట్ పెట్టినా అదొక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా ప్రజలకి ఉండాలన్న ఉద్దేశంతో పాటు పెడుతుంటాము. అలాంటి ఒక ఇంపార్టెంట్ కేసు ఇది మనకి 13/6/2024 జూన్ 13th మనకి FIR 174 కిందకి, అంటే అప్పుడు 174 CRPC అంటాము. సో డెత్ కాజ్ నాట్ నోన్ కిందకి మనం రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది వడ్లమడి విలేజ్ చీబ్రోలు మండల్లో బాడీ దొరికింది మనకి అవుట్స్కట్స్లో. అప్పుడు ఈ కేసుని మనం రిజిస్టర్ చేసి కేసుని మనం ముందుకు తీసుకుని వెళ్ళాము. తర్వాత ఏ క్లూస్ లేదు ఈ కేసులో. బాడీ కూడా ఆల్మోస్ట్ 5 days 6 days అయిపోయింది. కంప్లీట్లీ ప్యూట్రిఫైడ్ అంటారు, కంప్లీట్లీ ప్యూట్రిఫైడ్ అయిపోయింది బాడీ. సో అక్కడ నుంచి మనం ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసాము. ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసిన తర్వాత ఆ రోజు ఆ ప్లేస్కి ఒక ఆటో వచ్చింది, ఆటోతో పాటు ఒక స్కూటీ వచ్చింది. దాంట్లో 3 అమ్మాయిలు వచ్చారు, లేడీస్ వచ్చారన్నది మనకి క్లూ బ్రేక్ అయింది. దాంట్లో ఆ డెడ్ బాడీ దొరికినది కూడా ఒక లేడీకి సంబంధించిన డెడ్ బాడీ. సో కాబట్టి వచ్చిన 3 లేడీలో ఒకరు డెత్ అక్కడ అయ్యారు, 2 వెనక్కి వెళ్ళిపోయారు అనేది మనకి క్లారిటీ వచ్చింది. అలాగా మన ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా మునగప్ప రజ్జని 40 years మనకి యాడ్ల లింగయ్య కాలనీ కట్టవరం రోడ్డు తెనాలి. తర్వాత ముడియాల వెంకటేశ్వరి వాళ్ళు 32 years, వాళ్ళు కూడా తెనాలి. తర్వాత గొంటు రమణమ్మ 60 సంవత్సరాలు. వీళ్ళు ఈ వెంకటేశ్వరికి తల్లి. యాక్చువల్లీ వీళ్ళు 3 పాత్రలు దీనిలో ఉన్నట్టు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మర్డర్ కూడా ఎలాగా చేస్తారంటే బ్రీజర్ అంటారు. బ్రీజర్ అంటే ఆల్కహాల్ కంటెంట్ చాలా తక్కువ ఉంటాయి, ఈవెన్ లేడీస్ కూడా తాగుతుంటారు. దాంట్లో సైనైడ్ని కలిపి అక్కడ 3 తాగుతున్నట్లో ఆవిడకి ఎవరక్కడ చనిపోయారో దానికి బ్రీజర్లో కలిపి సైనైడ్ని కలిపి ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరూ ఆవిడ తాగేసి చనిపోయిన తర్వాత ఇద్దరు వదిలేసి వచ్చేస్తారు. అది అవుట్స్కట్స్ కాబట్టి ఎవరు చూడట్లేదు. తర్వాత వాళ్ళ అబ్బాయి మనకి నా తల్లి కనిపించట్లేదు 2-3 days కానీ చెప్పిన తర్వాత మన స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం, దాన్ని బేస్ చేసుకుని ఆ బాడీ దొరకడం, దాన్ని కూడా కనెక్ట్ చేసుకుని మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ సైనైడ్ ఎవరు ఇచ్చారో కృష్ణ అలియాస్ బిల్లా. ఈ సైనైడ్ అనేది మన గోల్డ్ షాప్లో సైనైడ్ వాడుతుంటాము. వాళ్ళు ఈ పంది కుక్కలకి ఎక్కువ అయిపోయింది, దానికి కావాలని చెప్పేసి కొంచెం తీసుకున్నారు 2 times. వాళ్ళ ఫ్రెండ్ గోల్డ్ షాప్ ఉంది, అక్కడ నుంచి ఈ సైనైడ్ దొరికింది. దాన్ని వీళ్ళకి
2 times 4,000కి ఇచ్చారు. ఎవరు మర్డర్ చేశారో వాళ్ళకి ఇచ్చారు. దీనిట్లో ఏంటంటే ఇది ఒక నార్మల్ కేసే కదా. ఫస్ట్ క్లూ లేకుండా ఐడెంటిఫై చేయడం ఒకటి. రెండోది ఏంటంటే దీని ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే దీని ముందు ఇదే విధంగా 3 మర్డర్ చేశారు సైనైడ్ కలిపి. కానీ 3 మర్డర్ కూడా రిపోర్ట్ అవ్వట్లేదు. ఎందుకు రిపోర్ట్ అవ్వట్లేదు అంటే డెత్ పైన డౌట్ రావట్లేదు. లైక్ సైనైడ్ మీరు తీసుకున్న తర్వాత హార్ట్ బ్లాక్ అవుతున్నట్టు ఉంటాయి. సో న్యాచురల్ డెత్ లాగా అది అనిపిస్తాయి. సో ఎవరికి కూడా డౌట్ రావట్లేదు. 2022లో మీకు అందరికి కూడా ప్రెస్ నోట్ ఇస్తాము. దాంట్లో 2022లో ఇదే వెంకటేశ్వరి అని చెప్పాను కదా, ఆవిడ పేరు అలియాస్ బుజ్జి అంటారు. ఆవిడ వాళ్ళు అత్తని చంపేసింది. ఎక్కడ? ప్రకాశంలో అత్తని చంపేసింది 2022లో. ఎందుకంటే ప్రాపర్టీ వీళ్ళపైన రాసి ఇవ్వట్లేదని ఒక దీనిపైన వాళ్ళు ఆవిడ చాలా మందు తాగుతాయి వాళ్ళ అత్త. సో మందులో సైనైడ్ కలిపింది 2022లో, దాదాపు సెప్టెంబర్ నెలలో. 2023లో మళ్ళీ నాగమ్మ అని చెప్పేసి వాళ్ళు పక్కన నైబరే, పక్కన ఉన్నవాళ్ళే, జస్ట్ ఒక లోన్ అమౌంట్ 20,000 వీళ్ళకి ఇవ్వాలి కాబట్టి అది అడగకుండా ఉండడానికి కోసం చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి దానికోసము సైనైడ్ కలిపేసి ఆవిడని కూడా చంపేయడం జరిగింది 2023లో. 2024 ఏప్రిల్లో భూదేవి అని చెప్పేసి వాళ్ళు కూడా పక్కన ఇంటి వాళ్ళే, భూదేవి హస్బెండ్ భూదేవిని ఒక లేడీని ప్రతిరోజు కొడుతున్నారు తాగేసి. ఆవిడని చంపిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వస్తాయన్న ఉద్దేశంతో పాటు ఆ భూదేవి హస్బెండ్ని కూడా జస్ట్ మందులో సైనైడ్ కలిపేసి చంపుతారు. సో ఇదన్నీ కూడా ఈ ఫస్ట్ 2లో బాడీని కాల్ చేస్తారు. సో మనకేం లేదు. సో లాస్ట్ 1 మనకి పాతించారు కాబట్టి దాన్ని బాడీని ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేస్తాము. మనం పోస్ట్ మార్టం రిపోర్ట్కి పంపించడానికి ప్లాన్ చేస్తున్నాము. దీంట్లో ఈ భూదేవిని కూడా అక్యూజ్కి యాడ్ చేస్తున్నాము. ఎందుకంటే ఆవిడ కూడా దాంట్లో కలిపేసి యాడ్ చేశారు కాబట్టి. ఇది ఓవరాల్ స్టోరీ. దీంట్లో ఏంటంటే మనము ఈ మోటివ్ ఏంటి అంటే ఇది ఎలాగా చేయగలిగారంటే ఈ బుజ్జి అని ఆవిడ అక్యూజ్డ్ A2 ఎవరున్నారో ఆవిడ చాలా ఇంపార్టెంట్. అంటే ఆవిడ ఆల్రెడీ CAకి చార్టర్డ్ అకౌంటెంట్ కదా, CA చార్టర్డ్ అకౌంటెంట్ డిస్కంటిన్యూ చేసింది యాక్చువల్లీ. చార్టర్డ్ అకౌంట్ అంటే మంచి నాలెడ్జబుల్ అంతే. ఈవెన్ ఆవిడ కంబోడియా కూడా వెళ్ళి వచ్చింది. అంటే కంబోడియా కంటే ఈ సైబర్ రిక్రూట్మెంట్ బేస్ చేసుకొని వెళ్ళారు. సో అంటే కంబోడియాలో సైబర్ క్రైమ్ రీసెంట్గా కూడా వైజాగ్లో కూడా ఫేమస్ అయింది. ఈ కంబోడియాలో ఇది చేస్తుంటారు సైబర్ క్రైమ్, అక్కడ నుంచి కాల్ చేస్తూ వాళ్ళని సైబర్ క్రైమ్కి వాడేవాడు యాక్చువల్లీ. దాంట్లో కూడా ఆవిడ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చింది. అంత దూరం నాలెడ్జ్ ఉన్న ఆవిడ ఎలాగా జరిగిందని చెప్పడానికి చెప్తున్నాను. తర్వాత ఏమంటే ప్రతి ఒక్క ముందు జరిగిన 3 మర్డర్లు కూడా ఏంటంటే ఒకటి వాళ్ళు వైఫే చేసింది 3rd మర్డర్ కాబట్టి ఎవరికి డౌట్ రావట్లేదు. అది కూడా ఏమీ డిఫరెన్స్ ఏమి కనిపించదు, జస్ట్ హార్ట్ బ్లాక్ లాగా అనిపిస్తాయి, న్యాచురల్గా ఉంటాయి. ఫస్ట్ దాన్ని అతను కూడా ఏజ్డ్ 63 years. ఆవిడ ఇక్కడ నుంచి వెళ్ళారు, ప్రకాశం వెళ్ళారు, మందు సైనైడ్ కలిపారు, మందులో వాళ్ళు వెనక వచ్చేసారు ఇక్కడ. తర్వాత తాగేసి ఆవిడ చనిపోయింది. నెక్స్ట్ డే క్రిమేషన్ కూడా వెళ్ళి వచ్చారు. దానివల్ల ఫస్ట్ మర్డర్లో కూడా ఎవరికి డౌట్ రావట్లేదు. ఈవెన్ 2వ మర్డర్ కూడా చూసామంటే 2వ నాగమ్మకి 65 years, 65 సంవత్సరాలు. దానివల్ల అది కూడా ఏజ్డ్ లేడీ, సపోర్ట్ కూడా వీళ్ళు పెద్దదిగా ఏమీ లేదు, ఒంటరిగా ఉండేది నాగమ్మ కాబట్టి ఎవరికి అనుమానం రావట్లేదు. ఇలాగా 3 డెత్లో కూడా ఎవరికి అనుమానం రావట్లేదు, కేసు రిజిస్టర్ అవ్వట్లేదు. సో న్యాచురల్ డెత్ అని అనుకునేవాడు. ఇప్పుడు ఈ కేసులో కూడా బాడీ డీకంపోజ్ స్టేజ్ ఉండడం, తర్వాత టీము SDPO తెనాలి, CI పొన్నూరు రూరల్ కోటేశ్వరరావు, సో అందరు కూడా సపరేట్ టీం ఫామ్ చేయడం జరిగింది. 6th monthలో జరిగింది. తర్వాత వచ్చిన తర్వాత కేసుని బ్రీఫ్ చేశారు ఇలాగా ఉందని చెప్పేసి. తర్వాత కొన్ని స్టెప్స్ తీసుకున్నాము. ఆ బేస్ చేసుకొని ఈ కేసు డిటెక్ట్ అయిన తర్వాత ఈ కన్ఫెషన్ అన్నీ జరగడం జరిగింది. ఈ అమ్మాయి A2 వాలంటీర్గా కూడా చేస్తుంది, యాక్చువల్లీ వాలంటీర్గా ఉంది. ఇంకొక 2 అటెంప్ట్ కూడా చేసింది ఇంకొక ఇద్దరిని చంపడానికి. అది కూడా మీకు డీటెయిల్డ్గా ఇచ్చాము. కానీ లక్కీలీ వాళ్ళిద్దరు సర్వైవ్ అయ్యారు, అటెంప్ట్ నుంచి సర్వైవ్ అయ్యారు. ఇది అన్నిటికీ మోటివ్ ఏందని చూసానంటే పెద్ద మోటివ్ ఏమీ లేదు. వీళ్ళు జనరల్గా అప్పు తీసుకుంటారు, అప్పుని తిరిగి ఇవ్వకుండా ఉండడానికి. తర్వాత గోల్డ్ చూస్తారు, గోల్డ్. ఈ 2వ అక్యూజ్డ్ ఉంది, విక్టిమ్ ఉంది నాగమ్మ అని చెప్పేసి,
ఆవిడ వడ్డీలకు కూడా పణం ఇస్తుంటాయి యాక్చువల్లీ. సో ఆవిడ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయని ఒక ఐడియా కూడా ఉంది. సో మాక్సిమం ఒక 50,000 60,000 దానికి మించి కూడా దీంట్లో చూసారంటే బెనిఫిట్ ఏమి ఉండదు. కాకపోతే కిల్లింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది, అంటే చంపడం అనేది జస్ట్ లైక్ దట్, ఒక సైనైడ్ కలిపేసామంటే అయిపోయింది అంతే. వాళ్ళకి ఎలాంటి ప్రెషర్ ఉండదు, ఎలాంటి డౌట్ రాదన్న కాన్ఫిడెన్స్. ఆ అమ్మాయికి ఉన్న నాలెడ్జ్ అక్కడ ఇంపార్టెంట్ కాన్ఫిడెంట్గా చేయడానికి. సో అంటే ఇది గతంలో కేరళలో కూడా ఇలాంటి ఒక కేసు 6 మర్డర్స్ ఒక అమ్మాయి చేస్తుంది ఓన్లీ ఫ్యామిలీలో ఓవర్ పీరియడ్ ఆఫ్ 12 years. అది మీరు నెట్ఫ్లిక్స్లో చేస్తారంటే ఒక డాక్యుమెంటరీ కూడా ఉంటాయి. సో అది కాకుండా ఇది ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టామంటే నాకు తెలిసి ఇది కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ లాగా నాకు ఫీల్ అవుతుంది. ఇది ఒక అందరికి పబ్లిక్ అందరికీ కూడా ఒక అవేర్నెస్ లాగా ఉంటాయి. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది అన్నది కూడా అనేది ఇంపార్టెంట్ కేసు లాగా అనిపించింది. తర్వాత మనకి ఇది పర్సనల్గా ఇది ఒక చాలా సాటిస్ఫైయింగ్ కేసు, ఎందుకంటే ఏ క్లూ లేకుండా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఒక 8 daysలో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసాం. ఈవెన్ దో రిజిస్టర్డ్ జూన్లో అయినా మనం కేసుని టేకప్ చేసి 8 daysలో ఇది కంప్లీట్ చేసాము. సో ఇది నా తరపున.